వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. నిజామాబాద్ జిల్లా క్షేత్రంలోని ఉత్తర తిరుమల క్షేత్రం, జెండా బాలాజీ ఆలయం, సుభాష్ నగర్ కోదండ రామాలయం, నరసింహపల్లి, ఇందూరు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో స్వామివారి ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. మహిళలు కోలాటాలు, మంగళహారతులతో పల్లకి సేవలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వైష్ణవాలయాలు వెంకటేశ్వర నామస్మరణతో మారుమవుతున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్లోని చారిత్రక రామాలయంలో ఉన్నాం. సుభాష్ నగర్ రామాలయం ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. మనం చూడొచ్చు, స్వామివారి ఊరేగింపు కొనసాగుతుంది. పల్లకి సేవకు పెద్ద ఎత్తున భక్తులు తరలిచ్చారు. ఉదయం నుంచి కూడా ఆలయాలన్నీ కిక్కిరిసాయి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. నిజామాబాద్లోని చారిత్రక పురాణ ఆలయాలను కూడా రద్దీ కొనసాగుతుంది. ఇక ఇవాళ విశిష్టతకు సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు భక్తులు ఉన్నారు. ఇవాళ ఏందమ్మా విశిష్టత ఏంది, ఇలా ఎట్లా ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం? జై శ్రీమన్నారాయణ. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినంగా ప్రజలు పురస్కరించుకొని భక్తిలు భావనతో ప్రజలందరూ ఇంత చలి అనకుండా కూడా దేవుని సన్నిధానానికి చేరుకున్నారు. జై శ్రీమన్నారాయణ. ఎట్లా ఉంటాం ఉత్తర ద్వార దర్శనం నిజామాబాద్ ఎట్లా జరుగుతుంది? చాలా ఉత్తర ద్వార దర్శనము చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అన్ని టెంపుల్ల కంటే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. అందరు భక్తులు చాలా బాగా వస్తారు. అందరూ ఇక్కడ చాలా 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 నడుస్తాయి. పూజలన్నీ ఎప్పుడూ బాగా నడుస్తాయి. ఎట్లా ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ ఎట్లా చేస్తారు? చాలా బాగుంటది. జై శ్రీమన్నారాయణ. అందరికి ఎంతో పుణ్యం జరిగితే కానీ ఇట్లాంటి దర్శనం జరగదు. జై శ్రీమన్నారాయణ. చూడొచ్చు, మనం మొత్తం ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలించారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రామాలయంతో ఉత్తర తిరుమల దేవాలయం, ఇందూరు తిరుమల ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలొచ్చి ఈ వేడుకల్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా ఈ వేడుకలు అయితే నిర్వహిస్తుంటారు. ఆలయ కమిటీలు భక్తులకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు అయితే చేశాయి. ఇలా ఉత్తర తిరుమల ఆలయంతో పాటు రామాలయంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకల్లో పార్టిసిపేట్ అవుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు అయితే పోటెత్తారు. మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక స్వామివారి ఊరేగింపు కూడా కన్నుల పండుగ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి ఊరేగింపులో పార్టిసిపేట్ అయితే అయ్యారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి తరలిచ్చారు. ఇక కోలాటాలతో మహిళలు స్వామివారికి ఘనంగా వేడుకలు అయితే నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కూడా అత్యంత వైభవంగా ఈ వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్ని ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా కన్నుల పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.